ఇప్పటికే నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మిమ్మల్ని ఒక ముఖ్యమైనటువంటి టెంపుల్కి తీసుకెళ్తాను. ఇది చిత్తూరు కడప నేషనల్ హైవే పైనే ఉంటుందండి. మీ అందరికీ ఇప్పటికే స్ట్రైక్ అయి ఉంటుంది. చాలా వండర్ఫుల్ టెంపుల్. మనకందరికీ రోడ్డు పైనే కనపడుతుంది. ఇది టెంపుల్ అని మనం అనడానికంటే స్వర్గం అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని రకాల దేవతలు ఇక్కడ ప్రతిక్షేపించబడి ఉండారనమాట. దాని గురించి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటికే మీకు అర్థమైందండి. ఎవరైతే కడప, చిత్తూరు ఈ నేషనల్ హైవేలో వెళ్తున్నారో లేదా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీకు ఈ ప్లేస్ ఏంటనేది అర్థమవుతుంది. ఏంటో కాదండి, రాయచోటికి వెరీ నియర్ ఉన్నటువంటి మూటకట్ల టెంపుల్ అండి. ఈ టెంపుల్ని నిజంగా స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు పివి సుబ్బారెడ్డి సార్ గారు. ఈయన 1950స్లోనే బీఏ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి. ఆ టైంలో ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఉంటూ అక్కడి నుంచి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ వండర్ఫుల్ టెంపుల్ ఏదైతే ఉందో దీని కన్స్ట్రక్షన్కి నాంది పలికినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ టెంపుల్ అనడం కంటే నేను ఇదివరకు చెప్పినట్లు ఒక భూలోక స్వర్గంగా చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గుడిలో ఎవరో ఒక దేవత లేదా దేవుని యొక్క ప్రతిభ మాత్రమే ఉంటుంది. కానీ ఈ మూటకట్ల టెంపుల్ మనం చూసినట్లయితే అడుగడుగున ఏదో ఒక దేవుని యొక్క ప్రతిభ అనేది మనకు కనపడుతుంది. ప్రతి చోట ఏదో ఒక దేవదేవునికి సంబంధించినటువంటి శిలా విగ్రహం మనకు కనపడుతుందండి. చాలా వండర్ఫుల్గా ఉంది. మనం వెళ్ళడంలోనే ఎంట్రన్స్లోనే మనం వచ్చేసి శివలింగం గుండా లోపలికి వెళ్తామండి. ఎదురుగా మనకి ఏమొస్తుందంటే శివలింగం ఉంటుంది. ఈ శివుణ్ణి కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిక్షేపించారని చెప్పేసి ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్లు అయినటువంటి లేదా ఆలయ అభివృద్ధికి చేసినటువంటి సార్ గారు నాతో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ రాగానే కొంచెం మనకు అక్కడ కోనేరు దగ్గర సుబ్రహ్మణ్య స్వామి, అట్లనే శనీశ్వరుడు ఉన్నారండి. అట్లనే సూర్య భగవానుడు ఉన్నాడు. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి మనం శనీశ్వరుడు యొక్క విగ్రహం అండి. నెక్స్ట్ అట్లనే మనం గమనించినట్లయితే ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి అండి. సుబ్రహ్మణ్యం స్వామికి రైట్ సైడ్ వచ్చేసి శనీశ్వరుడు ఉన్నాడు. సారీ అండి, ఇక్కడ శనీశ్వరుడు యొక్క విగ్రహం అండి. అంతకుముందు మనం చూసింది వచ్చి సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహం అండి. నెక్స్ట్ ఈ శనీశ్వరుడికి రైట్ సైడ్లో సూర్య భగవానుడి యొక్క విగ్రహం ఉంది. ఇక్కడే ఒక కోనేరు కూడా ఉందండి. ఈ కోనేరుకి డెడ్ ఆపోజిట్ ఏదైతే ఉందో ఈ డెడ్ ఆపోజిట్లో మనకు వచ్చేసి కలియుగ వైకుంఠ శ్రీనివాసుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ ఉందండి. వెంకటేశ్వరుడి యొక్క ప్రతిమ మనకు తిరుమలలో ఉన్నట్టు మన కంటికి కనపడుతుంది. చాలా వండర్ఫుల్గా ఉంది. వెంకటేశ్వరుడికి ఎదురుగా ఏముందిరా అంటే గరుత్మంతుడి యొక్క విగ్రహం ఉంది. నెక్స్ట్ అష్టలక్ష్మలు అనుకుంటానండి. ఈ గుడి లోపల చాలా అద్భుతంగా విగ్రహాలను అనేది ప్రతిష్ఠించడం జరిగింది. మనకు ఈ వెంకటరమణ స్వామిని మనం దర్శించుకున్నట్లయితే ఎవరైతే తిరుమలకి వెళ్ళలేమనుకుంటున్నారో భక్తుల రద్దీ ఉంటుందనో లేదా దూరమనో సమయాభావమనో ఏదో కారణాలు ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వెళితే మనం తిరుమలకి వెళ్ళామన్నటువంటి భావన మనలో ఖచ్చితంగా కలుగుతుందని నేను చెప్తాను. ఎందుకంటే ఆ దేవదేవుని యొక్క ప్రతిమ అంత గొప్పగా మన కంటికి కనపడుతుందండి. చాలా నిర్మలంగా ఉంటుంది. ప్రదేశం కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ల్యాండ్ మార్క్ కూడా చాలా మనకి ఈజీగా ఉంటుంది. నావిగేట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనము ఈ కలకడ ఏరియా దాటుకున్న తర్వాత మనకు వచ్చేసి కొంచెం సంబేపల్లి అని ఒక ఏరియా వస్తుంది. సంబేపల్లి తర్వాత మనకు వచ్చేసి ఈ మూటకట్ల అనేటువంటి ఊరు ఉంది. మనకు మెయిన్ రోడ్డు పైనే మనకు దేవదేవతలు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అట్లనే ఆంజనేయ స్వామి మనకు వెల్కమ్ చెప్తున్నారా అన్నట్లు రోడ్డు పక్కనే పెద్ద విగ్రహాలు ఉంటాయండి. నెక్స్ట్ ఆ వెంకటేశ్వరుని యొక్క టెంపుల్ చూసుకున్న తర్వాత మనం కొంచెం ముందుకు రాగానే మనకు శివాలయం ఏదైతే ఉందో శివాలయంకి రైట్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఆంజనేయ స్వామి బ్యాక్ సైడ్ వచ్చేసి పాత విగ్రహం పెయింట్ చేసినటువంటి విగ్రహం ఒకటి ఉంటుంది. నెక్స్ట్ దాని ముందర ఉన్నటువంటి విగ్రహం ఈ మధ్య ప్రతిక్షేపించారేమో. నెక్స్ట్ కొంచెము లెఫ్ట్ సైడ్ రాగానే మనకు అమ్మవారి యొక్క విగ్రహం ఉందండి. అమ్మవారి టెంపుల్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. మనం ఎన్నో రకాల కన్స్ట్రక్షన్స్ చూసి ఉంటాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ చాలా గొప్పగా ఉందండి. ఈ ఆలయ కమిటీ మెంబర్ అయినటువంటి ఒక సార్ గారు నాకు ఇక్కడ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయం మీతో నేను షేర్ చేసుకుంటాను. చివరిలో మీరే చూడండి ఈ అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటనేది. నెక్స్ట్ అట్లనే ఈ టెంపుల్లో మనకు వచ్చేసి అయ్యప్ప స్వామి ఉన్నాడు, సీతా సమేత రామలక్ష్మణులు ఉన్నారు, అట్లనే సాయిబాబు ఉన్నారండి. ఈ గుడి వచ్చేసి సార్ 50 years ముందు మన కంచి పీఠాధిపతి పాదయాత్ర సందర్భంగా ఇక్కడ ఈ రూట్లో పోతుంటే ఈ రూట్లో ఇక్కడ ఈ ప్లేస్ చూసి ఇక్కడ శివాలయం కట్టాలని ఫస్ట్ కంచి స్వామి చెప్పిపోయినారు. సార్ వాళ్ళ ద్వారానే ప్లాన్లు మాస్టర్ ప్లాన్ అంతా వాళ్ళే ఇచ్చినారు. సార్
తదనంతరము పివి సుబ్బారెడ్డి, వాసుదేవమ్మ, సార్. నారాయణ రెడ్డి సార్. వీళ్ళంతా కలిసి ఫస్ట్ స్టార్ట్ చేసినారు గుడి. ఓకే సార్. గుడి స్టార్ట్ చేసి సార్. మళ్ళీ తర్వాత కొన్ని ఈ పాతది యాక్చువల్గా అయితే ఇక్కడ వచ్చేసి ముందు వచ్చేసి అమ్మవారి గుడి ఉండింది, సార్. వెంకటేశ్వర స్వామి గుడి. ఓకే. 200-300 ముందు ఉండింది. ఓకే. 50 years ముందే కొలాప్స్ అయిపోయింది, గుడి లేదు. ఓకే సార్. ఓన్లీ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఓకే సార్. ఓన్లీ అమ్మవారి గుడి కానీ వెంకటేశ్వర స్వామి గుడి. ఓకే సార్. పాదయాత్ర సందర్భంగా కంచి స్వామి పాదయాత్ర సందర్భంగా ఫస్ట్ శివాలయం కట్టాము. ఓకే సార్. శివాలయం చెప్పినాడు కాబట్టి శివాలయం కట్టాము. తదనంతరము సాయిబాబా గుడి వచ్చింది, సీతారాముల గుడి వచ్చింది. ఓకే సార్. మళ్ళా లేటర్ ఆన్ మళ్ళా వెంకటేశ్వర స్వామి గుడి సార్. అండ్ రాజరాజేశ్వరి గుడి అంతా ఉన్నది. ఈ ప్రాణం అంటే దేవస్థానము ఏరియాలో సార్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మూలలో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ నుంచి గణపతి ఉంది, పార్వతి అమ్మవారు ఉన్నారు, సార్. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, సార్. లక్ష్మీదేవి, పద్మావతి దేవి ఉన్నది, అష్టలక్ష్ములు ఉన్నారు. సార్. ఆ నుంచి సూర్యభగవాను ఉన్నాడు, సార్. సూర్యభగవాను, శనేశ్వరుడు, సార్. సుబ్రహ్మణ్య స్వామి. సార్. అక్కడి నుంచి ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఉన్నారు, సార్. సరస్వతి దేవి ఉన్నది, అయ్యప్ప స్వామి. ఆ నుంచి మన అయ్యప్ప స్వామి, సార్. సిద్ధి సాయిబాబా ఉన్నాడు. ఓకే సార్. ఇక్కడ రాజరాజేశ్వరి సార్. అండ్ అమ్మవారు పాతది. ఇది వచ్చేసి చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ సార్. పాతది అంటే గంగమ్మ గుడి. అవును గంగమ్మ గుడి సార్. కూడా ఉంది. అవును సార్. ఇటువైపు ఉంది. ఆంజనేయుని గుడి. ఇవన్నీ ఈ ప్రాయంలో ఈ దేవుడు ఇది నవగ్రహాలు ఉన్నాయి. అవును సార్. ఇక్కడ ఏరే ఊరికి పోనవసరం లేదు. సార్. ఇక్కడ వచ్చినారంటే సకల దేవతలు ఉన్నారు. సకల దేవతల కులమైన దేవస్థానం. ఓకే సార్. అందుకోసం ఇక్కడ వచ్చి ఇది మూటకట్ల విలేజ్, సార్. యాక్చువల్ గా సబ్బేపల్లి మండలము, సార్. అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఓకే సార్. ఇది చిత్తూరు టు కడప నేషనల్ హైవేలో ఉన్నది. రాయచూర్ నుంచి 5.5 కిలోమీటర్. ఓకే సార్. ఓకే సార్. ఎవరైనా సరే అందువేలో ఉన్నది. అవుట్ సైడ్ వచ్చేసి 35-40 ఫీట్స్ సార్. అంటే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆ నుంచి ఆంజనేయ స్వామి జనరల్గా అన్ని ఏరియాలో ఉంటారు. సార్. కాకపోతే ఈ శ్రీకృష్ణుడు వచ్చేసి సార్. ఎక్కడ రేర్ కేసు ఇది ఉండేది మన దేశంలోనే చాలా తక్కువ ఉంటాయి. సార్. అటువంటిది ఇక్కడ ఉన్నది. ఎవరన్నా దాతలు వచ్చి దర్శనం చేసుకునేసి ఎవరన్నా గుడి డెవలప్మెంట్ కోసం ఎవరన్నా సహాయం చేయాలనుకుంటే కంపెనీగా కొడుతుంది. చిన్న విషయం సార్, మనకు ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే శివాలయం నుంచి ఎంట్రన్స్ ఉంది. వాస్తవానికి కాశీ లాంటి ప్లేస్లో మాత్రమే ఇట్లాంటిది ఉంటుంది. ఈ ఆలోచన మీదేనా సార్, లేదంటే ప్లానింగ్ ఇచ్చిన వాళ్ళ నుంచి? లేదు, ఇది సార్. వచ్చేసి మా బ్రదర్ యాక్చువల్గా ఎస్పీగా పనిచేస్తున్నాడు. సార్. సార్. అతను హైదరాబాద్లో పనిచేసేటప్పుడు అక్కడ ఆయన చూసి ఒక టెంపుల్ ఉన్నది. సార్. చూసి మన ఊర్లో కూడా ఈ మాదిరి కడతామనేసి. సార్. ఇప్పుడు వచ్చేసి అదే మా బ్రదర్స్ వచ్చేసి రామచంద్ర అంటున్నాడు, ఇంకా జగన్నాథ్ అంటున్నాడు. సార్. ఈయన కూడా అంటే ట్రస్ట్ బోర్డు. ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ మ్యారేజెస్ అట్లా జరుగుతుంటాయి సార్? జరుగుతాయి. యాక్చువల్లీ శివరాత్రికి, జనవరి 1కు సార్ బాగా చేస్తాము. సార్. ఇప్పుడు కొత్తగా డెవలప్ అయిన ఈ రాజరాజేశ్వరి టెంపుల్ కానీ, సార్. ఈ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, సార్. రాజరాజేశ్వరి టెంపుల్కు ఆషాఢ మాసము సార్. అష్టమి రోజు ఇక్కడ వైభవంగా చేస్తున్నాము. ఓకే సార్. వెంకటేశ్వర స్వామికి వచ్చేసి ఆ గుడికి వచ్చేసి ఈ సంవత్సరమే స్టార్ట్ చేసినాం కాబట్టి వైకుంఠ ఏకాదశి బాగా చేయాలి. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చేయండి సార్. ఇప్పుడు ఇక్కడ మీరు చూసేటువంటి ఇంకోటి కానీ ఏ వేద వచ్చినా కూడా ఇక్కడ దీని వెనక బావి ఉన్నది. ఈ అమ్మవారి సార్ బావిలో నీళ్లు చల్లి నీళ్లు స్నానం చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ విగ్రహాన్ని చుట్టూ తిరిగితే సార్ మాకు జ్వరాలు పోతున్నాయి, మిగతా ఇతర జబ్బులు కూడా పోతున్నాయి. అది ఎందుకో మాకు తెలియదు. అప్పుడు మేము చేసిందే అది. సార్ ఇప్పుడు బావి ఏమైంది సార్? అమ్మవారి లేదు, బుక్ చేసాం వెనక్కున్నది. సార్ ఇప్పుడు దీనికి పురాతనంగా ఒక అది మా అబ్బాయి చెప్పినట్లు సార్ పురాతన దేవస్థానం ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం అమ్మవారి గుడి దీని వెనక్కున్నది. ఓకే సార్. అది ఎవరో అప్పుడు ఆ విగ్రహం అక్కడ వెళ్ళిపోయేది చేసింది. తర్వాత ఇప్పుడు మా అబ్బాయి చెప్పినట్టు అంటే వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు సార్ ఈ ప్రతిష్టకు సార్ ఇవన్నీ ఇట్లా డెవలప్ చేయడానికి కారణం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈ చుట్టుపక్కల పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్నారు. మేము ఇప్పుడు గుడి శుభ్రం చేయడానికి మాత్రం ఒక 500-1000 రూపాయలు మాత్రం తీసుకున్నాను, అంతకంటే ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఇక్కడ స్వామివారు ఉంటారు, భజంత్రీలు ఉంటారు, వంట చేసేవాళ్ళు ఉంటారు, కోనేరు ఉంది. దేనికోసం వాళ్ళు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తే చాలు, ఇక్కడే శుభ్రంగా అన్ని పనులు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు.
ఓకే సార్. అమ్మవారి దర్శనం. ఇక్కడ చాలా శివాలయం చాలా ప్రశస్తం కలిగింది, సార్. చాలా పవర్ఫుల్. అది మనం కాశీ నుంచి తెప్పించినాం కాబట్టి ఓకే సార్. ఇక్కడ మామూలు పూజ చేసుకున్న చాలా మంది, ఒక ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే అయినాడు, మంత్రిగా ఆయన మంత్రి అయినాడు. ఓకే సార్. అట్లా మంచి ఒక ఆశీర్వాదం ఒకసారి వచ్చి దీన్ని వాళ్ళు చూసి దాని అనుగ్రహం పొందితే వాళ్ళకి తెలిసి వస్తుంది. శివాలయం ప్రతిష్ట ఫస్ట్, ఓకే సార్. తర్వాత మిగతా అన్ని గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూశాను సార్. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కూడా ఈ పెళ్ళిళ్ళు ఇంకా అన్ని ఇంకా డెవలప్ చేసినాము. ఇక్కడ లేను విగ్రహం దేవుడు లేదు సార్. సర్వము ఉన్నారు. మీ అందరూ దర్శనం చేసేవారు. ఇదంతా ఇంతవరకు మేము మా వాళ్ళు మిగతా ఎవరైనా డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగేది. ఇది ₹1 ₹2 కాదు, ఇప్పుడు దాని ₹1 కోటి దగ్గర వచ్చేది. రీసెంట్గా కూడా విగ్రహ ప్రతిష్ఠ చేసినాం. ఇప్పుడు 45 లక్షలు. ఇక్కడికి వచ్చిన స్వాములకే మేము సుమారుగా 30,000-30 లక్షల దగ్గర ఒక్కొక్కరికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి విగ్రహ ప్రతిష్ఠ అన్నీ ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇట్లా చేసినాం. మరి ఈ దాతలు ఇప్పుడు రోడ్డు పక్కనే ఉంది కాబట్టి రేపు అయ్యప్ప స్వామి మొదలైనారంటే ఈ గుడి నిండాకు వాళ్ళే ఉంటారు. అవును సార్. అందుకోసమే అయ్యప్పని కూడా ప్రతిష్ఠ చేసినాం. ఓకే సార్. అదే మేము మా అబ్బాయి మేము ప్రతిష్ఠ చేసినాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ అమర్నాథ్ రెడ్డి సార్ గారికి, జయరామ్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఇక్కడ వాళ్ళ నంబర్లు పిన్ చేశానండి. మీకు ఏదైనా సరే ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అట్లనే ఆలయ అభివృద్ధికి సంబంధించి మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.